ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి సూచనలు రావడం జరిగింది, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారండి? మేము హోటల్స్ని వీక్లో 1 డే క్లోజ్ చేసుకుందాము. గ్యాస్ కొరత వల్ల వీక్లో 1 డే రాష్ట్ర వ్యాప్తంగా హోటల్స్ని క్లోజ్ చేసుకుందాము. దాని ద్వారా కొంత గ్యాస్ని తగ్గించుకోవచ్చు వినియోగాన్ని అనేది ఒకటి అనుకుంటున్నాం. నంబర్ 2, రాష్ట్రంలో ఉన్న హోటల్ అందరూ కూడాను 10 హోటల్స్ క్లోజ్ చేసే విధంగా ప్రభుత్వం ఆదేశించే విధంగా ఈ స్ట్రీట్ ఫుడ్ దగ్గర నుంచి చిన్న పెద్ద హోటల్స్ అందరూ కూడాను ప్రభుత్వం ద్వారా 10 క్లోజ్ చేసే విధంగా ఆ విధంగా కొంత గ్యాస్ని తగ్గించుకునే అవకాశం ఉందని ఈ విషయాలను మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం అనుకుంటున్నాము. అదేవిధంగా మేము ఇప్పుడు పోయే ఈ లాస్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు ఏ విధంగా సహాయం చేయగలదు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎలక్ట్రికల్ బిల్స్లో కొంత రాయితీ కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వానికి కట్టే ట్యాక్సుల విషయంలో రాయితీ కానివ్వండి ఇస్తే ఈ గండం నుంచి గట్టెక్కగలమని అనుకుంటున్నాం.